మనం హాయిగా ఆరోగ్యంగా జీవించాలంటే మన శరీరానికి చక్కని పోషణ అందచేయాలి. మనం తీసుకునే ఆహారం కేవలం పౌష్టికంగా ఉంటే సరిపోదు, సమతులంగా కూడా ఉండాలి. మన శరీరానికి అవసరమైన ఆహారం వివిధ రకాల పోషకాలుగల ఆహార పదార్థాలలో లభిస్తుంది. ఆహార పదార్థాలలో లభ్యమయ్యే వివిధ పోషకాల ఆధారంగా మనం రోజూ తినే ఆహారాన్ని 10 రకాల సమూహాలుగా విభజించారు. ఈ 10 రకాల ఆహార సమూహాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వర్గీకరణ ప్రకారం 1వ సమూహంలో తృణధాన్యాలు మరియు దుంపలు ఉంటాయి. 2వ సమూహంలో పప్పు ధాన్యాలు మరియు చిక్కుళ్ళు, 3వ సమూహంలో డ్రై ఫ్రూట్స్ మరియు విత్తనాలు, 4వ సమూహంలో పాలు మరియు పాల ఉత్పత్తులు, 5వ సమూహంలో మాంసం మరియు చేపలు, 6వ సమూహంలో గుడ్లు, 7వ సమూహంలో ఆకుకూరలు, 8వ సమూహంలో ఎరుపు పసుపు రంగు పళ్ళు మరియు కూరగాయలు, 9వ సమూహంలో ఇతర కూరగాయలు, 10వ సమూహంలో ఇతర పళ్ళు ఉంటాయి. మీరు రోజువారీ తీసుకునే ఆహారంలో ఇప్పుడు నేను తెలియచేసిన ఈ 10 రకాల ఆహార సమూహాల నుండి కనీసం 5 రకాల సమూహాలలోని పదార్థాలను మనం రోజూ తీసుకునే భోజనంలో ఉండే విధంగా జాగ్రత్త పడితే మన శరీరానికి అవసరమైన సమతుల ఆహారం లభిస్తుంది. మీరు తీసుకునే రోజువారీ ఆహారంలో 3వ వంతు తృణధాన్యాలు ఉండాలి. మరో 3వ వంతు సీజనల్ కూరగాయలు మరియు ఆకుకూరలు ఉండాలి. మిగిలిన భాగం పప్పుధాన్యాలు లేదా మాంస ఉత్పత్తులు ఉండాలి. ఒక రోజులో 4 లేక 5 టీ స్పూన్ల చక్కెర మరియు నూనె ఉపయోగించవచ్చు. ప్రతిరోజూ ఆయా కాలంలో లభించే పండు ఒకటి తప్పనిసరిగా తీసుకోండి. పాలుత్పత్తులను కూడా ప్రతిరోజూ తీసుకోవాలి. మాంసం లేదా గుడ్లు తిననివారు ఎక్కువ పరిమాణంలో పప్పుధాన్యాలు, సోయాబీన్స్ మరియు పాలుత్పత్తులను తీసుకోవాలి. ఈ విధంగా సమతుల ఆహారాన్ని మనం ప్రతిరోజూ తీసుకుంటేనే మన శారీరక వ్యవస్థ చక్కగా పనిచేసి మనం అనారోగ్యాల బారిన పడకుండా దోహదం చేస్తుంది. వివిధ రకాల ఆహార సమూహాల నుండి ఏ విధమైన ఆహారం ఎన్నిసార్లు తీసుకోవచ్చు అనే విషయం మనం ఫుడ్ పిరమిడ్ ద్వారా తెలుసుకోవచ్చు. పిరమిడ్లోని వెడల్పాటి కింది భాగం మనకు అవసరమైన ప్రాథమిక పోషకాహారాన్ని సూచిస్తుంది. ఈ భాగంలో సూచించిన తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, చిక్కుళ్ళు, పళ్ళు, కూరగాయలు వంటి పదార్థాలను చాలా ఎక్కువసార్లు తీసుకోవచ్చు. పిరమిడ్లో పైన ఉన్న సన్నటి భాగంలో సూచించిన ఆహార పదార్థాలు అంటే మాంసం, గుడ్లు, విత్తనాలు, నూనెలు వంటివి మన శరీరానికి తక్కువ అవసరం. అందుకే వీటిని వీలైనంత తక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు నేను తెలియచేసిన విధంగా ఆహార వైవిధ్యాన్ని పాటిస్తే మీరు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు.